దేవుని వాక్యము విందము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు సిస్టర్ మరియమ్మ గారు చదవలసిందిగా మనం చేయించున్నాను. నేటి పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మొదటి లేఖన భాగము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు చదువుకుందామండి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వింటికిల్లో దీవించునుగాక. మరొక వేద పఠనము కీర్తన గ్రంథములోని 4వ సంకీర్తన మొదటి 5 వచనాలు సహోదరి నాగేశ్వరమ్మ గారు చదవలసిందిగా మనవి చేయించున్నాను. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందామండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపం చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుతూ యెహోవాను నమ్ముకొనుడి. దేవుడి పరిశుద్ధ వాక్యం. మరొక వాక్యం విందాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని సిస్టర్ హృదయ్ గారు చదవలసిందే మనవి చేయించున్నాను. యోహాను సువార్త 14:27 అండి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును నీయకుడే ఎరవకుడే. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను మీ తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇంకనూ మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను. లెండి, ఇక్కడి నుండి వెళ్ళుదము. దేవుడి వాక్యం తన వెనుకలు దీవి. God sent his son, they called him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. An empty grave is there to prove my Savior lives. Because he lives, I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds the future, and life is worth the living just because he lives. Because he lives, I can face tomorrow.
because He lives, all fear is gone. Because I know He holds the future, and life is worth the living just because He lives. And life is worth the living just because He lives. Thank you, Andy. ప్రార్థన చేస్తున్నాము. కృపా కనికర సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా జీవితంలో నాయన మా ఆయుష్ను మీరు పొడిగించి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చక్కని ఆశీర్వాదకరమైనటువంటి ఆదివారాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు దినములో ఈ విధముగా సమాజముగా చేరి మీ నామ సంకీర్తనము చేయుటకును, మీరు మా జీవితములలో చేసిన మేళ్లను తలపోసుకొని మీకు స్తుతులు చెల్లించుటకును, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని చేర్చిందని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం స్వామి. ఈ యొక్క ఆదివారము నాయన మొత్తం హెల్త్ హీలింగ్ సండేగా అనౌన్స్మెంట్ చేసి ఆరోగ్యమును గూర్చినటువంటి వివరాలు తెలియజేసుకుంటూ మీరు మాకు అనుగ్రహించినటువంటి మా తండ్రి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో నాయన అయా ఇంతవరకు మీ యొక్క దాసుల ద్వారా దాసురాండ్ర ద్వారా జరిగించిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. నాయన దీన దాసుడు నన్ను మీరు ప్రభువా బలపరచండి నా తండ్రి. నాకు అనుగ్రహింపబడినటువంటి సమయాన్ని నాయన మీ నామ మహిమార్థమై ప్రభువా నేను వినియోగించినట్లుగా నన్ను బలపరచండి. నాయన నిష్ప్రయోజకుడు నన్ను మీకు హస్తం చాటును మరుగుపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, మీ యొక్క పరిపూర్ణ శాంతి సమాధానాలలో మమ్మల్ని నిలుపమని నాయన ఈ యొక్క సంఘమును నాయన ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి పాస్టర్స్ని బట్టి స్తోత్రాలు, పరిచర్య చేసే కార్యనిర్వాహక వర్గాన్ని బట్టి స్తోత్రాలు, సంఘ సభ్యులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అందరికీ సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని దయచేయమని, ఈ సమయాన్ని మాకు ఆశ్రయకరంగా చేయమని, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ నిరీక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామమున అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి దైవజనులు సిఎల్ జాన్సన్ గారికి మరియు పాస్టర్గా ఉన్నటువంటి టి పాల్ మార్క్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే సిఎంఐ తరపున నన్ను ఆహ్వానించినటువంటి డాక్టర్ ఎస్ఆర్ ఆనందక్ష గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే సిబిఎం హాస్పిటల్ స్టాఫ్ అందరి బట్టి దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి ఈ రోజున మనము హీలింగ్ సండే అనేటువంటి దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటుండగా ఇందాక మనం 2 సార్లు కూడా విన్నాం. హెల్త్ అంటే ఏంటి అనేది, ఆరోగ్యం అంటే ఏంటి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి యొక్క నిర్వచనం ప్రకారం మేము చదువుకునే రోజుల్లో అప్పుడు అంటే దాదాపుగా 1976-80 సంవత్సరాల్లో నేను ఎంబీబీఎస్ చేశాను. ఆ సమయంలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హెల్త్ను గురించినటువంటి డెఫినేషన్ ఇదే. ఏంటంటే ద ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్, స్పిరిచువల్ వెల్బీయింగ్ అనేటువంటిది అన్నమాట. ఆరోగ్యకరముగా ఉండటం అనేటువంటిది శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, మరియు మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా ఉండాలి. తర్వాత సామాజికపరమైన ఆరోగ్యం కూడా, ఆరోగ్యకరమైన సమాజములో మనం ఉండాలి. తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యము కూడా ఉండాలి. అది లేకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యం కాదు అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఇచ్చినటువంటి నిర్వచనం ఆరోగ్యాన్ని గురించినటువంటిది. కాబట్టి ప్రియులరా, ఇది వాస్తవంగా మనము ఆ నిర్వచనం ప్రకారంగా చూస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆరోగ్యవంతుడు లేడు.
అంతేనా? ఉన్నారు ఎవరైనా? ఎందుకు అని అంటే ఆ నిర్వచనం ప్రకారంగా శరీరంలో రుగ్మతలు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు కదా. చాలామంది ఆ రుగ్మతలతో ఉన్నారు. కొంతమంది శరీరంలో ఆరోగ్యంగా ఉండవచ్చు, ఆహార నియమాలు పాటిస్తూ, తర్వాత శారీరక ధర్మాన్ని అనుసరించి జాగ్రత్తగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారు ఉండవచ్చు. వారిలో మానసికమైన సమతుల్యత అనేది లేకుండా పోతే మానసికంగా కూడా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్లుగానే, అలాగే సామాజికంగా ఒకరితో ఒకరు కలిసి సహవాసంలో సమాధానంలో లేకపోతే కూడా అదే స్థితి అన్నారు, అది అనారోగ్యకరమైనటువంటి సమాజం అది. తర్వాత ఇవన్నీ మంచిగా ఉన్నా కానీ దేవునితో సమాధానము కలిగి దేవునితో ఆ యొక్క సహవాసం లేకపోతే కూడా అది కూడా ఏంటంటే అది కూడా అనారోగ్యమే. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రుగ్మతతోటి ఉన్నవారే, అనారోగ్యముతో ఉన్నవారే రోగులే అని చెప్తున్నాను. అలాగైతే యేసు ప్రభు చెప్పిన చక్కని మాట ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఏమన్నాడంటే, ఈయన పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి తిరుగుతూ వాళ్ళతో భోజనం చేస్తున్నాడని వాడు సనుక్కుంటా ఉంటే పరిసయ్యులు ప్రభు ఏమన్నాడు, నేను రోగులనే పిలవవచ్చుతనే కానీ ఆరోగ్యము కలవారిని పిలువ రాలేదు అన్నాడు. రోగులకే వైద్యుడు అవసరం అన్నాడు. అవును, అలాగైతే ఈ రోజున సాధారణమైనటువంటి భౌతికమైనటువంటి రుగ్మతలను వారి వైద్యం చేసి ఆరోగ్యం ఇవ్వడానికి వైద్యులు ఎంతోమంది ఉన్నారు, నిజమే. అలాగే మానసికమైన రుగ్మతలను కూడా వైద్యం చేయడానికి ఉన్నారా లేరా? మానసిక వైద్యులు ఉన్నారా లేరా? అసలు ఈ రోజులు వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు వాళ్ళ యొక్క ప్రాక్టీస్ 3 పువ్వులు 6 కాయలు అంటారే, అలా పెరుగుతూ ఉందన్నమాట. ఎందుకు అనంటే ఎక్కువ రుగ్మతలు మానసికంగా ఇప్పుడు ఎక్కువైపోతూ ఉన్నాయి. మూడోది సామాజికమైనటువంటి రుగ్మతలు తీసివేయడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సామాజిక శాస్త్రవేత్తలు ఉండి వారు కూడా సమాజం ఎలా సంతోషముగా ఉండాలో తెలియచేసే వాళ్ళు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ గమనించండి, ద స్పిరిచువల్ హీలింగ్ మినిస్ట్రీ అనేటువంటిది చూసినట్లయితే ఆయన ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక్కరు మాత్రమే ఆయన ఆత్మీయమైనటువంటి వైద్యుడు అనేది మనము గమనించాలి. అది సరే. ఈ రోజున మనము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలలో నుండి యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 3వ వచనము మనం గమనిస్తే నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వాక్యము. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో 26వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎంత చక్కని మాట అండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవరి మీద ఆనుకోవాలి? దేవుడైన యెహోవా మీద ఆనుకున్నట్లయితే వానిని దేవుడు ఏం చేస్తారంట? ఏం చేస్తాడు? శాంతి గలవానిగా చేస్తాడా? పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. పర్ఫెక్ట్ పీస్ అంటాడు అక్కడ, లేదా కంప్లీట్ పీస్, పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సమాధానము శాంతితో నింపేటవాడు దేవుడు. ఎవరిని? ద కండిషన్. ఎవరిని? అందరినీ కాదు. ఎవని మనస్సు నీ మీద ఆనుకును, ఎవని మనస్సు నీ మీద ఆధారపడి ఉంటుందో, ఎవని మనస్సు నిన్ను మాత్రమే హత్తుకొని ఉంటుందో, గమనించారా? వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అంటున్నాడు. ఏలయనగా ఎందుకు ఆయన కాపాడుతాడు అని అంటే ఏమన్నాడు అక్కడ? ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అది ఏ వ్యక్తి అయితే ఆయన మీద ఆనుకోవటం అంటే అర్థం ఏంటంట?
ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. ప్రియులారా గమనించండి, విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? మనం చిన్నప్పటి నుంచి వింటానున్నాం, విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలని కదా. విశ్వాసం ఉంచడం అంటే ఏంటి అంటే కీపింగ్ ఆల్ అవర్ బర్డన్ ఆన్ హిమ్, అంతే. మన యొక్క భారం అంతా కూడా ఆయన మీద వేయటం. ఒక ఆయన పెద్ద వ్యాన్లో వెళుతూ ఉన్నాడు. ఒక పల్లెటూరు ఆయన ఒక మూట మోస్తూ నడుస్తూ ఉన్నాడు. ఈ యొక్క వ్యాన్ నడిపేటువంటి వ్యక్తి క్రైస్తవుడు. ఏం చేశాడు? అయ్యో పేదవాడు బరువు మోసుకుంటూ వెళుతున్నాడు అని అక్కడ ఆపి, కారు ఆపి ఆ వ్యాన్లో, బాబు ఎక్కినాయన అని అంటే, నా దగ్గర డబ్బులు లేవు, నీకు డబ్బు ఇవ్వడానికి, డబ్బులు అక్కర్లేదు, ఉచితంగా తీసుకెళ్తాను, ఎక్కువ అని ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో వెనక తిరిగి చూశాడంట. ఒకసారి ఈయన చూస్తే ఏమున్నా, ఎట్లా కూర్చున్నాడంటే కారులో కూర్చున్నాడు, సీట్లో కూర్చున్నాడు, తల మీద మాత్రం ఆ మూట అలాగే ఉందంట. అప్పుడు ఆయన అడిగాడంటే, ఏంటి తల మీద మూట పెట్టుకొని కూర్చున్నావేంటి అని అంటే, అయ్యా మీరు నన్ను ఎక్కించుకున్నారు, చాలా వందనాలు, నా మూటను కూడా ఎక్కడ మీ మీద భారం పెట్టమంటారు అన్నాడంట. గమనించారా? చాలాసార్లు మనం అలాగే ఉంటాం. ఏంటి? మనము దేవుని మీద విశ్వాసం ఉంచుతాం, క్రీస్తులో ఉంటాము, క్రీస్తుని నడుచుకుంటూ ఉంటాము, కానీ మన భారం మాత్రము ఆయన మీద మోపం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నవాడు కదా. మనకు తెలుసు, వాక్యాలు తెలుసు, కానీ మనం మోపుతున్నామా? నో. ఈ రోజుల్లో చాలా వరకు అనారోగ్య కారణాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే చాలా కారణాలు ఉన్నాయి. అసలు వాస్తవంగా వైద్య పరిభాషలో చెప్పాలంటే 75% జబ్బులకి కారణాలు కనుక్కోలేదు ఇంకా వైద్య శాస్త్రం. ఎంత శాతం? 75%. నేను టీసీలో చదువుతుండగా ఇక్కడ ఆఫ్థాల్మాలజీ ట్రైనింగ్ చేసినప్పుడు నరాలు కొంచెం వీక్గా అనిపిస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ అక్కడ చూశాడు ఆయన నరాల డాక్టర్ గారు. సార్ ఏంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ఆయన చెప్పాడు ఈ మాట, 75% జబ్బులకి ఇంకా కారణాలు ఏంటో కనుక్కోలేదయ్యా, అలాగే ఉంది, నేనేం చెప్పలేను అన్నాడు. ఇప్పుడు గమనించండి. అలాగా మనం గమనించినట్లయితే అలాగా తెలియకుండా ఉన్నటువంటి అన్నోన్ కాజ్ అనేటువంటి స్థితిలో చాలా జబ్బులు ఉన్నాయి. అయితే తెలిసినటువంటి జబ్బులు కూడా ఎలాంటివి అంటే చూడండి, గమనించండి. ఒకటి వంశపారంపర్యంగా జెనెటిక్గా వచ్చేటువంటి జబ్బులు ఉన్నాయా లేదా? అటువంటి జబ్బులకి వీ కెన్ డూ లిటిల్ ట్రీట్మెంట్, అంటే దాన్ని ఉపశమనం కలిగించే వైద్యమే చేయగలుగుతాం, కానీ దాన్ని పూర్తిగా దానిని క్యూర్ చేయలేము. తర్వాత రెగ్యులర్గా అంటే మన యొక్క న్యాచురల్గా వచ్చేటువంటి బలహీనతలు ఉన్నాయి, కొన్ని న్యాచురల్గా వచ్చేటువంటివి. చూడండి, ఉదాహరణకి డెలివరీ టైం ఉంది. డెలివరీ టైంలో మనం ఏం చేస్తాము? హాస్పిటల్లో ఏం చేస్తాం? డెలివరీ చేస్తాం. డెలివరీ చేసిన తర్వాత ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్, అవునా? ఈ హాస్పిటల్స్ అన్నీ లేనప్పుడు డెలివరీస్ అయినాయా లేదా? కానీ దట్ టైం ద మోర్టాలిటీ వాజ్ హై, అంటే ఎక్కువ మంది చనిపోయేవారు. ఎందుకు అనంటే ఆ డెలివరీ వలన కాదు, డెలివరీ తర్వాత జరిగేటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్స్ వలన చనిపోయేటువంటి వారు. డెలివరీ టైంలో జరిగేటువంటి ఆ యొక్క సమస్యలను దానికి అటెండ్ చేయలేక చాలామంది తల్లులు చనిపోయిన వారు ఉన్నారు. గమనించండి. ఐడాస్ కడర్ గారు ఆ వెల్లూరులో అటువంటి పరిస్థితిని గమనించే తను వెళ్ళి ప్రత్యేకముగా ఆ యొక్క వైద్యం నేర్చుకొని వచ్చి తను ఆ యొక్క హాస్పిటల్ని స్థాపించడం అనేది మనం ఎరిగిన సత్యమే. గమనించండి, అసిస్టింగ్ ద డెలివరీ. రెండవది, ఇన్ఫెక్షన్స్ అనేవి సోకకుండా వాటిని మనం జాగ్రత్తగా కాపాడుతాం కాబట్టి, వైద్యం చేస్తాం కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ వలన చనిపోకుండా ఉండేటువంటి స్థితిని మనం చూడగలుగుతుంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే
ఈ విధముగా అది భౌతిక సంబంధమైనటువంటి జబ్బులు, ఈ జలుబులు, జ్వరాలు, ఇట్లాంటి చిన్న చిన్న కామన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా మనం కొత్తగా కొనుక్కొచ్చుకున్నటువంటి సమస్యలు ఉన్నాయి. ఏంటి అని అంటే యాక్సిడెంట్స్. ఇవి న్యాచురల్గా జరిగేవా యాక్సిడెంట్స్ అనేవి? లేదు. మనం చాలా రకాలుగా స్పీడ్గా వెళుతుంటారు పిల్లలు కదా. బైక్లు ఈ రోజుల్లో బైక్ రేసింగ్ అనేది చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. దాని ద్వారా జరిగేటువంటి అనర్థాలకి ఎంత కష్టం కదా. దానికి వైద్యం చేయాల్సిందే. నేను చదువుకునే రోజుల్లో ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఒకసారి మా క్లాస్లో ఎస్పీఎం క్లాస్ జరుగుతుండగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు క్లాస్ తీసుకుంటూ సడన్గా నన్ను అడిగేశారు, పాల్ గెటప్ అన్నారు. ఏంటి మేడం అంటే, యాక్సిడెంట్ అనేది అది డిసీజా కాదా అన్నారు. ఏమండి, యాక్సిడెంట్ అనేది డిసీజా కాదా, జబ్బా కాదా అని అడిగారు. నేను ఆలోచించి యాక్సిడెంట్ కదండి, అది డిసీజ్ కాదు, అది యాక్సిడెంటు అని చెప్పేసానంటే, నో, డిసీజ్ అంటే దానిలోనే మీనింగ్ ఉంది. డిస్ ఈజ్ కదా. ఈజ్ అంటే ఏంటి? శాంతంగా ఉంటాం, చక్కగా ఉంటాం. అది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో అదే ఏమైపోయింది? డిసీజ్. నీ యొక్క పనిని నీవు చక్కగా చేయకుండా ఏదైతే అడ్డుకుంటుందో అదే డిసీజ్. గమనించారా? ఎంత చక్కగా వివరించి చెప్పిందో ఆ మేడం. అలాగా మనం గమనించినట్లయితే మన యొక్క దినచర్యలు మనం చేసుకోవడానికి అవకాశం లేకుండా ఏదైతే మనకు అభ్యంతరం కలుగజేస్తుందో అదే డిసీజ్. సరే, ఈ విధంగా భౌతికమైనటువంటివి ఉన్నాయి. తర్వాత మానసికమైనటువంటి జబ్బులు. దీనికి కూడా సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. ఏంటవి? సోమాటిక్ అంటే బాడీకి సంబంధించింది, సైకో అంటే సైకలాజికల్, బ్రెయిన్కి సంబంధించింది. సైకలాజికల్గా ఉన్నటువంటి స్ట్రెస్ వలన వచ్చేటువంటి భౌతికమైనటువంటి జబ్బులు ఉన్నాయా? ఈ రోజుల్లో షుగర్లు, బీపీలు పెరగడానికి కారణం ఏంటి కారణం? ఎక్కువగా షుగర్ తింటే షుగర్ జబ్బు రాదు. గమనించండి. వాటికి కారణం ఏంటంటే ద స్ట్రెస్ ఫ్యాక్టర్ అంటాడు అనమాట. ఎక్కువగా స్ట్రెస్ అవటం వల్ల. కాబట్టి ఈ స్ట్రెస్ వలన మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా అప్సెట్ అయిపోయి వాటి పనులు ఆ యొక్క అవయవాలు చేయకపోవటం కారణంగా వచ్చేటువంటి సమస్యలు. అలాగైతే వీటన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి? ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. సరే, లెట్ us go to the root cause of this ప్రాబ్లం. ఏంటనంటే, అసలు దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఏం చూస్తాం మనం? దేవుడు చేసిన సృష్టి యావత్తు కూడా 1వ దినం, 2వ దినం, 3వ దినం అలా చూస్తూ వచ్చినప్పుడు ఆఖరిలో ఉంటుంది అది మంచిదని దేవుడు చూచాను. ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ, హీ మేడ్ ఎవ్రీథింగ్ ఇన్ రైట్లీ హీ డిడ్ అనమాట. పర్ఫెక్ట్గా చేశాడు. వాటిని అన్నిటిలో కూడా ఆయన సంతృప్తికరంగా చేశాడు. పర్ఫెక్ట్గా, పీస్ఫుల్గా చేశాడు. ద పీస్ వాజ్ రూలింగ్ ఇన్ దోస్ డేస్. అలాంటి అంత ఆహ్లాదకరమైనటువంటి సమయంలో ద రిచ్నెస్ ఆఫ్ పీస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేను తోటలో ఉన్నటువంటి ఈ యొక్క సమాధానము అనేటువంటిది చాలా పరిడవిల్లినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. టిల్ వన్ డే వేర్ దట్ వాజ్ బ్రోకెన్. ఆ పీస్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎక్కడ బ్రేక్ అయింది అని అంటే, ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను మానవుడు మీరాడో, అతిక్రమించాడో, అప్పుడేమైపోయింది? పాపము ప్రవేశించడం ద్వారా ఈ యొక్క సమాధానము, దేవునితో సమాధానం అనేది కోల్పోయారు మానవుడు. ఎప్పుడైతే దేవునితో సమాధానాన్ని కోల్పోయాడో అప్పుడు మానవునిలో కూడా తన లోపల యాంగ్జైటీ మొదలైంది. అవునా? ఎప్పుడు వచ్చింది ఆ యాంగ్జైటీ? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరాడో అప్పుడేమైంది? యాంగ్జైటీ ప్రవేశించింది. ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదామేమన్నాడు? అయ్యా, నీ స్వరము విన్నప్పుడు నేను భయపడి దాగుకున్నాను అన్నాడు. నేను దిగంబరణ దాగుకున్నాను అన్నాడు. అవునా? ఏమొచ్చింది అప్పుడు? భయము, ద ఫియర్. గమనించండి, అక్కడ ఆ యొక్క సమాధానము, శాంతి అనేది ఏమైపోయింది? భగ్నం అయిపోయింది.
దాని యొక్క పర్యవసానము దేవుడు ఆదాము అవ్వలను ఆ యొక్క ఏదెను వనంలో నుండి వెళ్ళగొట్టవలసి వచ్చింది. అవునా? దెర్ వాజ్ నో పీస్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. ఈ యొక్క సమాధానం భగ్నమైపోవడానికి కారణం ఎవరు? దేవుడా మానవుడా? ఎవరు? కంప్లీట్లీ మానవుని యొక్క కార్యం అది. ఇక్కడ గమనించండి. బట్ గాడ్ ఈజ్ సో గ్రేషియస్. ఆయన చాలా దయగలవాడు. మరల సమాధానాన్ని రిస్టోర్ చేయడం కోసం, దేవుని మానవుడు సంధించడం కోసము దేవుడిచ్చినటువంటి మార్గం అనేది మనం గమనిస్తాం. ఆది కాండం నుంచి మన చరిత్ర మొత్తం చూసినట్లయితే మనమందరము ప్రతి వారం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారమే కాబట్టి ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. అయితే దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే, అయ్యో నా ప్రజలు, అయ్యో నా ప్రజలు కదా. కీర్తనకారుడు చెప్తాడు, అయ్యో నా ప్రజలు, నా మాట వినది ఎంత మేలు, శ్రేష్టమైన గోధుమలతో వారిని పోషిస్తాను, కొండ తేనెతో వారిని తృప్తిపరుస్తానని కీర్తన గ్రంథాలు మనం చూస్తాం. గాడ్ ఈజ్ లమెంటింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్. అయ్యో నా బిడ్డలు సమాధానం లేకుండా ఉన్నారు, నా బిడ్డలు ఈ లోకంలో చెదిరిపోయి ఉన్నారు, ఇదిగో నా బిడ్డలు ఈ యొక్క సమాధానం లేని స్థితిలో ఉండి పాపములకు ఫలితమైన నిత్య నరకాగ్నికి వెళుతూ ఉన్నారు. అయ్యో నా ప్రజలు. దేవుని తండ్రి అయిన దేవుని యొక్క అంగలార్పు యెషయా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో. హూ విల్ గో ఫర్ మీ? నా కొరకు నా నిమిత్తం ఎవడు పోవును అనడలేదా? ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము అని అక్కడ యెషయా చెప్తున్నాడు. అది ప్రవచనపూర్వకముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటిది. ఎవరు నా బిడ్డలను మరలా నా సన్నిధికి తీసుకొని వస్తారు, నాతో సమాధానం పరుస్తారని అంటే, ఇదిగో నేనున్నాను, నన్ను పంపమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. సరే, పాత నిబంధనలలో దేవుని సంధించేటువంటి మార్గాన్ని దేవుడిచ్చాడు. అది ఎలాగంటే బలిపీఠం మీద బలి అర్పణ చేయటం ద్వారా దేవుని సంధించాలి అనేటువంటి నియమాన్ని దేవుడు పెట్టాడు. అలా చేస్తూ కూడా ఆ పరిపూర్ణమైన సమాధానాన్ని వారు పొందలేకపోతున్నారు. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ కూడా మోషే తర్వాత మోషే అంటే అరణ్యంలో వచ్చేదాకా కూడాను వారు బలి అర్పణ ద్వారా వారు దేవుని సంధించేవారు. ఓకే, ఆ తర్వాత జరిగింది ఏంటంటే, నేను వారి దేవుడినై ఉండి వారి మధ్య నివసించినట్లు నా కొరకు ఒక మందిరము నిర్మాణం కట్టమని మోషేకు దేవుడు సెలవిచ్చాడు. అలాగే అరణ్యంలో ప్రత్యక్షపు గుడారము ద్వారా దేవుడు మానవులతో సమాధానము కలిగి ఉండటానికి ఆయన ఏర్పాటు చేశాడు. బట్ అది కూడా వారు పరిపూర్ణంగా వాళ్ళు దాన్ని అనుసరించలేకపోయారు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాని ద్వారా కూడా వారు పరిపూర్ణంగా దేవునితో సమాధానం పొందలేకపోయారు అనేది మనం చూస్తుంటున్నాం. అయితే ఇవన్నీ కూడా రాబో మేలుల యొక్క ఛాయే కానీ దాని యొక్క నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. అలాగైతే ప్రియులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చారంటే, ఆయన మన సమాధానముగా వచ్చాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తాం. అలాగైతే ప్రియులారా గమనించండి, ఆయనను గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాము కదా. ఏమంటాడు అక్కడ అని అంటే, 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అనే పేరు పెట్టబడను. గమనించారా? ఆయన ఎవరంట? మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి. పిల్లలు గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించి సమాధానకర్తయగు అధిపతిని మనకు పంపించాడనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. సర్వలోక మానవాళి దేవునితో సమాధానము లేకపోవటానికి కారణం ఏంటి అని అంటే 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో
ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఏమన్నాడు అని అంటే మొదటి వచనములో చూడండి, అక్కడ చెప్పబడిన మాట, వ్రాయబడిన మాట ఏంటంటే రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ దోషములు మీకును ఆయనకు అడ్డముగా వచ్చినాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. గమనించండి, మానవాళి ఏ సంబంధాన్ని తెగ్గొట్టుకున్నారో ఆ సంబంధాన్ని రిస్టోర్ చేయడం కోసం దేవుడు ఇచ్చేటువంటి మార్గాలన్నిటి ద్వారా కూడాను మానవుడు పరిపూర్ణంగా దేవుడితో సమాధానం పొందలేకపోతున్నాడు. ఎందుకనంటే పాపము చేస్తున్నాడు. దోషములు దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయి, ఆయన ముఖము మరుగుపరుస్తూ ఉన్నాయి. మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా గమనించండి, అందుకనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూస్తే మానవుని యొక్క దుస్థితి మనం అక్కడ చూస్తుంటున్నాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తర్వాత ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతగాని తోటి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు, మీరేల ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు గమనించండి, ప్రతి వాని యొక్క స్థితిని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ప్రతి వాడు కూడా ఎలా ఉన్నాడట? నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. అతను ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి. తర్వాత ప్రతివాని గుండె బలహీనమైపోయింది, ధైర్యం చెడిపోయి ఉన్నారు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయింది. చాలండి, ఇలాగా మానవుని యొక్క స్థితి ఉన్నది. ఇది అక్కడ చెప్తున్న మాటలకి మనం క్రొత్త నిబంధనలో మానవుని యొక్క దుస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం చూడగలుగుతాం. ఒకసారి తీతు పత్రికలో చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట తెలియజేస్తున్న అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ మాట చెప్పాడు. చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట చెప్పాడు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని. అమ్మా అయ్యా గమనించారా ఎంత దుస్థితిలో మానవుడు ఉన్నాడో చూస్తుంటున్నాం. ఒకరి యందు ఒకరము అసూయ, ద్వేషము కదండి, పగ, కక్ష, ఇవన్నీ ఉన్నాయా? దేవుని నమ్ముకోకముందు ఉన్నాయేమో, నమ్మిన తర్వాత కూడా ఇవి ఉండొచ్చా? లేవని చెప్పగలమా? మరి పాతవన్నీ వేసుకొని తిరుగుతూ ఉంటే ఎలాగా? దేవుడు పవిత్రమైన ధవళ వస్త్రాలు, మనకి రక్షణ వస్త్రము, నీతి అనేటువంటి మరి ఇవన్నీ తొడిగి చక్కగా మనల్ని పరిపూర్ణంగా పరిశుద్ధతలో ఉంచితే మనవన్నీ ఏ వేసి తిరుగుతున్నాం? మన పాత పీలికలు ఉన్నాయి, పాత గుడ్డలు, మురికి గుడ్డలు, అవన్నీ వేసుకొని తిరుగుతూనే ఉన్నాం. దేవుడితో సమాధానం ఎలా ఉంటుంది? కుటుంబంలో సమాధానం ఎలా ఉంటుంది? గమనించి సరే మనం ముందుకు సాగుదాం. తర్వాత మనము ముందుకు గమనించినట్లయితే
ఈ యొక్క సమాధానకర్త అయిన అధిపతి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సమాధానము దేవుడే సమాధానం ఇచ్చేటువంటి వాడు. అది ఒకసారి హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ దేవుని గురించి చక్కని మాట చెప్తూ అన్నాడు. అనేక చోట్ల ఉన్నదండి ఈ మాట, అనేక చోట్ల ఉన్నది. అయితే ఇక్కడ ఒక రెఫరెన్స్లో మనం చూద్దాం. 20-21 వచనాల్లో మనం చూస్తే గొర్రెల గొప్ప కాపరి యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. అది మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అంటున్నాడు అక్కడ. కాబట్టి దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎవరు? సమాధానకర్త అయిన దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారెవరు? సమాధానకర్తయగు అధిపతి. అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? సమాధాన పరిచర్యను జరిగించేటువంటి వాడు మన పరిశుద్ధాత్మ దేవుడు. గమనించండి, ఆ విషయం కూడా మనం చూద్దాం ముందు. తర్వాత ఇక మనం గమనించినట్లయితే ఈ యొక్క ఇటువంటి దుస్థితిలో ఉన్న మానవాళిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనము నుండి మనం చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము మిమ్మును కడుగుకొనుడి 1వ అధ్యాయము 15 నుంచి కూడా చూద్దాం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును, బహుగా ప్రార్థన చేశాను నేను వినను. మీ చేతులు రక్తముతోను మిమ్మల్ని కడుగుకొనుడి, రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయడం మాని మేలు చేయుడి అంటూ 18వ వచనంలో చెప్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి మన దేవుడు పిలుస్తున్న మాట, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. గమనించారా? దేవుడు పిలుస్తున్నాడు, మన వివాదము తీర్చుకుందాం. ఏంటి మన వివాదం? నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు? అపవిత్రులుగా ఉన్నారు. అపవిత్రులైన మిమ్మల్ని నేను పరిశుద్ధులుగా చేస్తే కానీ మనము సహవాసము చేయలేము. మనము సహవాసం చేయాలనంటే నేను మీరైనా కావాలి, లేదా మీరు నా వల్లైనా కావాలి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఆమోస్ గ్రంథంలో చెప్తాడు. సమ్మతించి నడవాలి మనం, అంటే మన వివాదము తీర్చబడాలి. అలాగైతే పరిశుద్ధుడైన నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చుతాను, మీ పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేస్తాను. మీ పాపము రక్తము వలె ఎర్రనవైన, అవి హిమము వలె తెల్లబడతాయి, అవి కెంపు వలె ఎర్రనవైన, గొర్రెబొచ్చు వలె తెల్లనివి అవును అంటాయి అన్నమాట. గమనించండి, గొర్రెబొచ్చు అంటే ఏంటి? ఊల్ కదా. ఉలన్ క్లాస్ మనం చూస్తాం, అవి అనేక రకాల రంగులు వేస్తున్నారులేండి. కానీ ద ప్యూర్ ఊల్ అనేటువంటిది ఆ మురికంతా మైలంతా తీసివేసిన తర్వాత ఇట్ ఈస్ యాజ్ వైట్ యాజ్ స్నో కదా. అది తెల్లని తెల్లగా ఉంటుంది అన్నమాట. అది పర్ఫెక్ట్ వైట్నెస్ అని మనం చూస్తాం. కాబట్టి దేవుడు అలా చేస్తానంటున్నాడు. ఇక్కడ గమనించండి, ద రిస్టోరేషన్ ఆఫ్ పీస్ అనేది మనము గమనించాలి. మొట్టమొదట ఈ యొక్క పర్ఫెక్ట్ పీస్ మనం అనుభవించాలంటే ఏం చేయబడాలి? ద రిస్టోరేషన్ ఆఫ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానము కలిగి ఉండాలి. దేవుడితో సమాధానము కలిగి ఉండాలంటే దేవుడు బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న జనులను నా యొద్దకు పిలవండి అని కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో మనం చూస్తాం. బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నాడు. అటువంటి వారు మాత్రమే దేవుని యొక్క బిడ్డలు. అలాగైతే ప్రియులారా, ఈ బలి అర్పణతో మనం ఎలా నిబంధన చేయబడ్డామంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి అర్పణ ద్వారా మనం ఆయనతో నిబంధన చేయబడ్డాం. దాని గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో రాస్తూ అన్నాడు. ఎఫెసీ పత్రికలో ఏమన్నాడు? 2వ అధ్యాయం 14వ వచనంలో నుండి ఈ మాట మనం చూద్దాం. ఆయన మన సమాధానమై ఉండి
ఎవరంట? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? సమాధానమై ఆయన ఉండి మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ రెండు రకాలమైనటువంటి ప్రజలు కనిపిస్తున్నారు. ఎవరు వారంటే మీకును మాకును ఉండిన ద్వేషం అన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మీరెవరు మేమెవరు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే యూదులమైన మేము, అన్ని జానువారైనా మీరు. ఈ మధ్యలో ఏముందంట? అడ్డు గోడ ఒకటి ఉన్నది. ఈ అడ్డు గోడ ఏంటి అని అంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అన్నాడు కదా. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు కొట్టివేశాడంటే అసలు ధర్మశాస్త్రం మొత్తాన్ని కొట్టివేశాడని కాదు. ఇక్కడేంటి అర్థం? విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఈ విధి ద్వారా మీరు దేవుని సంధించాలి, బలి అర్పణ ద్వారా మీరు దేవుని సంధించాలి, అర్చన ఆచారాదులు క్రమాన్ని ఇచ్చాడు కదా, వాటి ద్వారా దేవుని దగ్గరకు రావాలనే విధులు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని దేవుడు క్రీస్తు యేసులో కొట్టివేశాడు. అయితే ద బేసిక్ ఫండమెంటల్ ట్రూత్స్ ఉన్నాయా లేదా? ఆజ్ఞలు ఉన్నాయా లేదా? వాగ్దానాలు ఉన్నాయా లేదా? వాగ్దానపూర్వకమైనటువంటి ధర్మశాస్త్రం ఉందా లేదా? ఆ వాగ్దానాలు దేవుడు కొట్టివేయలేదు. గమనించారా? ఆశీర్వాదాలు కొట్టివేయలేదు దేవుడు. దేని కొట్టివేశాడంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం మాత్రమే ఆయన కొట్టివేశాడు. కాబట్టి ఇక మీదట ఆ విధులు, ఆచారాలు, ఆ యొక్క బలులు, అర్పణలు, వాటి ద్వారా మనము దేవుని సంధించడం కాదు, కానీ యేసుక్రీస్తు విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడేటువంటి ధన్యత మనకు ఇచ్చాడు. దానికి ఒక మాట, ఒక లేఖనం చూద్దాం. రోమపత్రికలో 3వ అధ్యాయం, రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన గమనించండి, ధర్మశాస్త్ర విధుల ద్వారా ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. అలాగే ఈ రోజుల్లో కూడా మనకున్నటువంటి సాతాను పెట్టేటువంటి చిక్కులు ఏంటి అంటే, ఏం పర్వాలేదు, చర్చికి వెళ్ళొస్తే చాలు, ఏం పర్వాలేదు, కానుకలు ఇస్తే చాలు, ఏం పర్వాలేదు, అక్కడికి వెళ్ళి ఆచారాలు చేస్తే చాలు, అవునా, మేము దేవుని బిడ్డలముగా ఉంటాం అనేటువంటిది నిజమా? కాదు. ఇక్కడ గమనించండి, విధి రూపకం ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా, ఆచారాల ద్వారా, దేవునికి ఇవ్వటం ద్వారా, వీటి ద్వారా కాదు. దానికి ఏమంటాడంటే ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అంటూ. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు చూడండి, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఏమిటో బయలుపరచబడుతుందంతే. ఒక దైవజనుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం అనేది ఏంటనంటే, మీరు ఎప్పుడైనా థర్మామీటర్ చూసారా? చూసారు లేదా? ఎలా నోట్లో పెట్టి ఏం చూస్తాం? దాంతో బీపీ చూస్తామా, టెంపరేచర్ చూస్తామా, జ్వరం ఉందో లేదో చూస్తాం కదా. థర్మామీటర్ అనేది జ్వరం ఎంత ఉందో చూపిస్తుంది, అవునా కదా. థర్మామీటర్ పెట్టారు కదా, నా జ్వరం తగ్గిపోయింది అన్న వాళ్ళు ఎవరు చూసారా? బీపీ మిషన్ తోటి బీపీ ఎంత ఉందో తెలుస్తుంది. ఆ బీపీ మిషన్ తోటి చూశారు కాబట్టి నా బీపీ తగ్గిపోయింది అంటారు ఎవరైనా? ఎంత ఉందో చెప్పేదో ధర్మశాస్త్రం. నువ్వు ఎంత పాపివో చెప్తాను ధర్మశాస్త్రం. అయితే ఇక్కడ చెప్తున్నాడు తర్వాత ఏమన్నాడంటే, ధర్మశాస్త్రంలో వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. తర్వాత అది యేసుక్రీస్తునందలి. జాగ్రత్తగా మనం ముగింపులోకి వచ్చాం. జాగ్రత్తగా గమనించండి, అది యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా నమ్మువారికి అందరికి కలుగు దేవుని నీతి అయ్యున్నది. అది గమనించారా? దేవుడు నీతిమంతులుగా తీర్చాలి అని అంటే ఏం కావాలి?
ధర్మశాస్త్రములకు వేరుగా బయలుపరచబడినటువంటి యేసుక్రీస్తు విశ్వాస మూలముగా మనం నీతివంతులుగా తీర్చబడుతుంటున్నాం. అందుగురించి రోమపత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందమ్మా. గమనించండి, నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనకేం కలిగిందంట? దేవునితో సమాధానము కలిగి ఉందాము లేదా కలిగి ఉన్నాము అంటున్నాడు. గమనించారా? సో దట్ టు రిస్టోర్ ద పీస్ విత్ గాడ్ ఏం జరగాలి? దేవునితో సమాధానం కావాలంటే మొట్టమొదటి ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడాల్సిందే. దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడాల్సిందే. పాప పరిహారం పొందవలసిందే, లేకుండా ఆ సమాధానం రాదు అనేది మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క సమాజంలో సంఘములో ఇంకా ఎవరైనా యేసు ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించకుండా, నేను అన్ని ఆచారాలు పర్ఫెక్ట్గా చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతున్నాను, మా తాతలు ముత్తాతల నుంచి కూడా క్రైస్తవులమే అనేటువంటి ఉద్దేశంతో ఉంటే జాగ్రత్తగా గమనించండి, నీ పాపములు పరిహరించబడినవా లేదా అనేది గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, తేటగా చెప్పాడు. నికోదేముతో చెప్పిన మాట ఏంటి? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. దేవుని వాక్యం తేటగా ఉంది, మనమే అపోహపడుతుంటాం. గమనించండి. తర్వాత కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తున్నాడు. కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, ఎవడైనా అంటే ఎవరు? అమెరికా వాళ్ళ, ఇంగ్లాండ్ వాళ్ళ, భారతదేశం వాళ్ళ, లేదా ఈ యొక్క ఊయూర్లో వాళ్ళ అంటే అందరూ, ఎవడైనా, ఎనీబడి కదా, ఎవడైనా కానీ క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇది గమనించండి. ఈ నూతన సృష్టిలో అనుభవంలో ఉన్నవారు మాత్రమే నూతన స్వభావం కలిగి ఉంటారు. నూతన స్వభావం ధరించుకున్న వారు మాత్రమే సమాధానం కలిగి ఉంటారు. అది గమనించాలి. ద రూట్ కాజ్ ఆఫ్ ద బ్రేకింగ్ ఆఫ్ ద పీస్ విత్ గాడ్ ఇస్ సిన్. దాన్ని అడ్రస్ చేశాడు దేవుడు. దాన్ని తీసివేయటం ద్వారా, నీతిమంతులుగా తీర్చడం ద్వారా మనల్ని, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చి నూతన సృష్టిగా చేయటం ద్వారా మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. హీఈస్ ద న్యూ క్రియేచర్. నూతన సృష్టిగా చేపట్టాడు. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను అంటున్నాడు అన్నమాట. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తుతో కూడా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అమ్మాయ, నేను దేవుడితో సమాధాన పడ్డాను, నా పాపాలు క్షమించమని అడిగాను, దేవుడు నా తన బిడ్డగా చేసుకున్నాడు, నేను దేవుని బిడ్డగా ఉన్నాను, సహవాసం ఉన్నాను, సమాధానం ఉన్నాను అనుకోవటమే కాదు. ఇక్కడ ఏమన్నాడంటే ఆ సమాధాన వాక్యమును మాకు అనుగ్రహించారు, అప్పగించారు. ఏంటంటే ఇప్పుడు ఏ వాక్యము ద్వారా మనం దేవుడితో సమాధాన పరచబడ్డామో అటువంటి సమాధాన వాక్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. తర్వాత చదవండి. ఏంటి ఆ యొక్క సమాధాన వాక్యం ఏంటి అని అంటే, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించారు. అవునా? ఈ సమాధాన వాక్యాన్ని దేవుడు నాకు అప్పగించాడు అని అవగాహన ఉండి తెలిసిన వాళ్ళు దయచేసి చేయి చూపించండి. వెరీ ఫ్యూ. గమనించారు. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఇచ్చాడు సమాధాన వాక్యాన్ని అప్పగించి, ఇదిగో నాయన నీతో సమాధాన పడ్డాను, నువ్వు నాతో సమాధాన పడ్డావు, సమాధాన పరిచాను, నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు వెళ్ళి సమాధానం లేనటువంటి వారికి ఈ వాక్యాన్ని చెప్పు కదా.
తర్వాత ఏమన్నాడు చూడండి అక్కడ, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడి అని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అయ్యా అమ్మ, అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి? లోకాన్ని, క్రీస్తుని ఎరగని వారిని ఏం చేయాలి? బతిమాలు కొనేవారుగా ఉండాలి. అలా చేయకపోతే మనము మన వరకే స్వార్థపూరితంగా ఉన్నటువంటి వారముగా ఉంటాం. అందుగురించి యేసు ప్రభు చెప్తున్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలు లేవన్నాడు. సమాధానపరచువారు ధన్యులు. వారు ఏమవుతారంట? వారి దేవుని కుమారులు అనబడతారు. సమాధానపరుస్తున్నామా? లోకాన్ని సమాధానపరుస్తున్నామా? ఇక్కడ గమనించండి. దెర్ ఆర్ సెవరల్ ఆస్పెక్ట్స్ ఇన్ ద పీస్ రిస్టోరేషన్. ఇక్కడ గమనిస్తే ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించాడు అన్నాడు. తర్వాత మన కుటుంబాలలో సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. శక్యమైతే ప్రతి మనుషులతో సమాధానముగా ఉండటానికి ప్రయత్నం చేయమని రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్తాడు. ఇంకా అనేకమైనటువంటి వాక్య సత్యాలు ఉన్నాయి, కానీ మన సమయం అయిపోయింది కనుక మనం ఇక్కడ ముగించుకుందాం. అలాగైతే ఆ క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటాడు ఇక్కడ కొలసీ పత్రికలో 3వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, దేవుని సమాధానాన్ని నువ్వు రుచి చూచావా? ఆ సమాధానాన్ని నీవు ఆస్వాదిస్తూ ఉన్నావా? సమాధానంతో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావా? ఆఖరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం 4వ వచనం నుండి చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడు గాని. మా జాగ్రత్తగా గమనించండి. మన హృదయాల్లో సమాధానం ఉంటే ఏం చేయాలంట? చింతపడకుడి. దేనిని గురించి కూడా చింతపడకుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత ఆయన మధ్య వేడని పేతురు పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం. అలాగే ఇక్కడ అన్నాడు, దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మన అనుదిన జీవితంలో ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలన్నాడు? దేనిని గురించి చింతపడకూడదు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలో విన్నపములు చేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయమునకును తలంపులకును కావలి ఉండును. లెట్ us ఎక్సర్సైజ్ దిస్ పర్ఫెక్ట్ పీస్ ఇన్ అవర్ లైఫ్. మన అనుదిన జీవితంలో ఈ పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానాలను మనము అనుభవించే వారముగా ఉందాం. మొట్టమొదట సమాధానం పోవడానికి కారణం ఏంటి? ద సిన్ ఆర్ డిజోబీడియన్స్ ఆఫ్ మ్యాన్. ఈరోజు కూడా దేవునితో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? డిజోబీడియన్స్ టు గాడ్. ఎప్పుడైతే మనం ఒబే అవుతామో, దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు మనలో సమాధానం మనం కలిగి ఉంటాం. క్రీస్తు అనుగ్రహించే సమాధానం కలిగి ఉంటాం. ఆయన అనుగ్రహించే సమాధానం మన హృదయాలు ఏలేదిగా ఉంటుంది. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన మన హృదయమునకు తలంపులను కావలి తన సమాధానాన్ని కావలి ఉంచుతాడని మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం ధ్యానం చేసినటువంటి క్లుప్తంగా ధ్యానం చేసినటువంటి యొక్క అంశాలు మన హృదయంలో భద్రం చేసుకొని అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉన్నటకు ప్రయాసపడని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ అధ్యాయం 14వ వచనం చెప్తాడు. ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరుగా మనం ఏం చేయాలంట చూడ, హెబ్రీ 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడడు. కాబట్టి మనం ఏం చేయాలి? ద టాస్క్ బిఫోర్ అస్ ఏంటట? అందరితో సమాధానంగా ఉండాలి. టాస్క్ బిఫోర్ అస్ ఏంటంట? సమాధాన పరిచర్యను లోకానికి తెలియజేస్తూ దేవునితో సమాధాన పరుడనే దేవుని మనము బతిమాలుకునే వారముగా ఉండాలి. అవునా? And we should have intimate relationship with our Lord Jesus Christ through
పీస్ ఆఫ్ గాడ్. అటువంటివి మనం అనుభవిస్తూ ఆస్వాదించుదాం. ఇంకా ఎవరైనా ఇటువంటి శాంతి సమాధానం లేకపోతే నేడే మీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. దేవా, ఇంతకాలం నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాను ప్రభువా, నా పాపాలు క్షమించు, నన్ను బిడ్డగా చేసుకో. ఈ రోజు నుండి నేను నీ యొక్క బిడ్డగా ఉండడానికి ఇష్టపడుతున్నా. అయ్యా, నాకు శాంతి సమాధానం దయచేయని నీ హృదయపూర్వకంగా ప్రభుని అడిగినట్లయితే ప్రభు నీ పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతిని పవిత్రంగా చేసి నీలో శాంతి సమాధానం నింపుతాడు, నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చేటువంటి యొక్క గొప్ప శాంతి సమాధానాలు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయడం తిరిగి లేచినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు సంపూర్ణంగా పొందాలని, సంపూర్ణ శాంతి సమాధానాలతో నింపబడి లోకంలో ప్రభు సాక్షులుగా జీవించాలని దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి చిన్న వాక్య తలంపుడు తన మహిమార్థమై మన ఆత్మ క్షమాభివృద్ధి కొరకు జీవించి ఆశ్రయించునుగాక. అందరికీ వందనాలని మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పాస్టర్స్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడదాం. కర్తమం దీవించిన కీర్తన, ప్రార్థన, ఆశీర్వచనంతో ఈ ఆరాధన ముగించుకుంటున్నాం. తదుపరి ఆరాధన టీ పాల్మర్ పాస్టర్గా నడిపిస్తారు. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పాపము జీవాహార వాగ్దానిచ్చి మామను పోషి